ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం సంఘారాధన కార్యక్రమాలలో ఆదివారం కాబట్టి 136 కీర్తన నుండి దేవుడు దేవతలందరికంటే మహోన్నత స్థానంలో ఉన్నవాడని, తర్వాత ఆయన ప్రభువులకి ప్రభు అని, రాజులకి రాజు అని, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడని, తర్వాత ఆయన భూమి మీద ఉన్న సమస్తము, సముద్రంలో ఉన్న సమస్తము కూడా ఆయనే చేశాడని, తర్వాత ఆకాశ మహాకాశములు, సూర్యచంద్ర నక్షత్రాలు, దృశ్యమైనవి అదృశ్యమైనవి వాటన్నిటిని కూడా చేసినవాడు దేవుడేనని, యేసుక్రీస్తేనని తెలుసుకున్నాం. 136 కీర్తనలో ఉంటుందన్నమాట. తర్వాత ఆయన ఎన్నుకున్న ప్రజకు ఆయన సంరక్షకుడుగా, కాపరిగా ఉంటూ అనేక సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమల నుండి విడిపించే దేవుడుగా, కాపాడే దేవుడుగా, పోషించే దేవుడుగా ఉన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ ప్రజల్ని అనేక శత్రువుల రాజుల నుండి ఆయన కాపాడినట్టుగా, అనేక సమస్యల నుండి, అనేక ఇరుకుల నుండి ఆయన రక్షించినట్టుగా, వాళ్ళ మధ్య అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట్టుగా ఈ 136 కీర్తనలు మనం తెలుసుకున్నాం. దీన దిశలో ప్రజల్ని ఆదరించే వ్యక్తి ఆయన దేవుడు, ఆకాశమందుండు దేవుడు. ఇది 136 కీర్తనలో తెలుసుకుంది. టేబుల్ వర్తమానానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఇంకనూ పాపుల స్థితిలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడని. ఎలా చనిపోయాడంటే, రోమా సైనికులు అనేక సమస్యలు అవమానంగా, హేళనంగా దూషిస్తూ, అవమానిస్తూ, నిందిస్తూ, ఉమ్మివేస్తూ, గుద్దుచూ, అరచేతులతో కొడుతూ, చెంపల మీద, ముఖం మీద ఉమ్మి వేస్తూ, ముళ్ళ కిరీటం పెడుతూ, ఊదారంగు వస్త్రాన్ని తొడిగించి, వస్త్రాలు తీసేసి, ఊదారంగు వస్త్రాలు తొడిగించి మళ్ళీ తీసివేసి, ఆ వస్త్రాలని చీట్లు వేసుకుంటూ, ఇలా అనేక సమస్యలు వాళ్ళు కొరడాలతో కొట్టి, కాళ్ళు చేతులకు మేకులు కొట్టి, దాదాపు 6 గంటలు యేసుక్రీస్తు ఆ శిలువలో వేలాడడం అనే శ్రమలను ఈ రోమా సైన్యం తమ బాధ్యత ప్రకారంగా విధించారు. యేసుక్రీస్తు దేవుడని వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు విధించేవాళ్ళు కాదని, వాళ్ళ బాధ్యత అది. రోమా సామ్రాజ్యం అధ్యక్షుడు విధించిన, ఒక దోషికి విధించిన శిక్ష శిలువ శిక్ష. ఆ శిలువ శిక్షను విధించడం వాళ్ళ కర్తవ్యం. వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ బాధ్యతని నిర్వహించారు. యేసుక్రీస్తు దోషి అని వాళ్ళకి తెలుసు, దేవుడని తెలీదు. అందుకనే వాళ్ళు శిలువ వేశారు, లేకపోతే వేసి ఉండేవాళ్ళు కాదు కదా. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్న ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తు గురించి తెలిసి, యేసుక్రీస్తు దేవుడని తెలిసి, అయినప్పటికీ యేసుక్రీస్తుని చాలా సందర్భాలలో దేవుడి మాట వినుకోకుండా ఇంకా పాత రోత జీవితంలోనే నివసిస్తూ మరలా యేసుక్రీస్తుని బాహటముగా సిలువ వేస్తున్నారని వాక్యం టేబుల్ వర్తమానంలో తెలుసుకున్నాం. ఇంకా మెయిన్ మెసేజ్ విషయానికి వస్తే, మెయిన్ మెసేజ్ విషయానికి వస్తే పేతురు రాసిన పత్రికలో శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు విశ్వాసులకు వస్తుందని, అది దేవుడు మనల్ని బలపరచడానికే, దేవుడు మనల్ని బాగుపరచడానికే, దేవుడు మనల్ని స్థిరపరచడానికే, మనం సంపూర్ణంగా చేయడానికి, తీర్చిదిద్దడానికి ఆ సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు అనేది ఒక విశ్వాసికి, దేవుని నమ్ముకున్న వ్యక్తికి కొంతకాలం పాటు వస్తుందని వాక్యం ద్వారా ఈ ఆదివారం తెలుసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు ఆదరణకరంగా అనిపిస్తే మంచిది. మరొక ఆదివారం ఏ విషయాలు తెలుసుకున్నామో మన వీడియోలో చర్చించుకుందాం. దేవుడు గొప్పవాడు. కీర్తనలో దేవుడు సృష్టికర్త, దేవుడు మహోన్నతుడు, దేవుడు అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నవాడు. ఆయన అద్భుతకారుడు, ఆశ్చర్య పరాక్రమ అద్భుత కార్యాలు చేసే దేవుడు, తన ప్రజల్ని సంరక్షించే సంరక్షకుడు, పోషకుడు, కాపరి అని తెలుసుకున్నాం దేవుడి గురించి. మీరేమంటారు? తర్వాత టేబుల్ వర్తమానంలో మరలా మనం సిలువని
ప్రభువుని సిలువ వేయకూడదు. దాని అర్థం ఏంటంటే మరలా మనం పాపం చేయకూడదని అర్థం. ఓకే, రైట్. తర్వాత సమస్యలు బాధలు మనల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి, బాగుపరచడానికి, పూర్ణులుగా చేయడానికి వస్తాయి కొంతకాలం పాటు అని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఆదివారం మరొక విషయాల గురించి చర్చించుకుందాం. ఇంతవరకు సెలవు. బాయ్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.